శ్రీజ మారదు. దమ్ము శ్రీజ గారు మారదు. కన్నింగ్ 24 అవర్స్ పవన్ లేడు. పవన్ అంటే వాటేసేస్తుంది డైరెక్ట్గా మేడం గారు వెళ్ళి. అందరికి దండాల సాములు. నిజంగా బిగ్ బాస్కి వీళ్ళు ఎమోషనల్ బయటికి తీయాలనుకుంటున్నాడా లేదనుకుంటే వీళ్ళు ఉన్న డ్రామా ఆర్టిస్టులు బయటికి తీయాలనుకుంటున్నాడా నాకు అర్థం కావట్లా. ఎందుకంటే మన బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇస్తాడనమాట. అది యాక్చువల్గా అయితే 7వ వారంలోనో లేదనుకుంటే 8వ వారంలోనో పెట్టాల్సింది ఆ టాస్క్. అదేంటంటే ఫ్యామిలీ ఫోటో అయితే వస్తుంది. ఓకేనా, ఫ్యామిలీ ఫొటోస్, ఆడియో కాలు, నెక్స్ట్ ఏంటంటే మనకి లెటరు. ఓకేనా, వచ్చి 2 వీక్స్ అయింది. మీరు నిజంగా చెప్పుకోండి, నాకు ఫ్యామిలీ ఉన్నది, నేను చాలా ఎమోషనల్ పర్సనే. వచ్చి 2 వీక్స్ అయిందండి. 2 వీక్స్లోనే మనకి ఈ టాస్క్ అయితే పెట్టారు. టాస్క్ పెట్టిన తర్వాత ఎవడో డ్రామాలు ఆలివి గ్లజరిన్ అవసరంలా. ఓహో ఏడు చేస్తున్నారు అర్థం కావట్లేదు బుర్రపోయాడు. మనకి బిగ్ బాస్ టాస్క్ అయితే పెడతాడనమాట. టాస్క్ ఏంటంటే న్యూటన్ యాపిల్ చెట్టు ఉంది కదా, న్యూటన్ యాపిల్ చెట్టు అయితే పెడతాడు. ఆ యాపిల్ చెట్లకి ఏంటంటే మనకి భరణి గారు అలాగే మన శ్రీజ గారు ఇవైతే ఉంటాయన్నమాట. ప్లాస్టిక్ యాపిల్స్ పళ్ళు అయితే ఉంటాయన్నమాట. అందరి పేర్లు ఆ యాపిల్స్ పండు మీద అయితే రాసి ఉంటుంది అనమాట. వెళ్ళి ఎవడ యాపిల్స్ పండు అయితే అది తెచ్చుకోవాలి. దీంట్లోని మనకి బ్లూ టీమ్ ఆ యాపిల్స్ పళ్ళు ఇలా ఓపెన్ చేస్తే బ్లూ, బ్లాక్, రెడ్ 3 టీంలు అయితే ఉంటాయి అనమాట. బ్లూ టీమ్ అందరికీ కూడా ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది అనమాట. అదేంటంటే బ్లూ వచ్చిన అందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ ఫోటో కానీ, ఆడియో కాల్ కానీ, వీడియో కాల్ కానీ, ఓకేనా 3 పక్కన బ్యాటరీ పెడతాడు మన బిగ్ బాస్ మాయ. 100% ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే వీడియో కాల్కి అయితే 40%, మనకి ఫోటోకి అయితే 40%, అలాగే మనకి లెటర్ అయితే 20%. అలాగా ఈ బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇమాన్యువల్ అయితే తీసుకుంటాడండి. నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఎవరైనా సరే బయటికి వెళ్తే ఫ్యామిలీకి రోజుకి వెళ్ళాలంటే 2 పూట్ల 3 పూట్ల ఫోన్ చేస్తారు, బాగానే ఉంటుంది. ఇలాంటి బిగ్ బాస్ షోకి వెళ్తే ముందుగానే సిగ్నేచర్లు పెట్టి వచ్చారు కదా, ఎందుకు ఓవర్ యాక్టింగ్లు చెప్పండి. నా పర్స్పెక్టివ్, ఎందుకు ఓవర్ యాక్టింగ్? రోజుకి టీవీలో చూస్తారుగా, వాళ్ళ అమ్మాలు గుర్తు రావడం సహజమే, ఒప్పుకుంటాను. కాకపోతే ఏంటంటే మిగిలిన సీజన్లన్నీ చూసుకుంటే ఇది 9th సీజన్. ఓకేనా, ఓకే వచ్చారండి. ఫ్యామిలీ ఫోటో అయితే వచ్చిందనమాట. మనకు 40% అయితే బ్యాటరీ డౌన్ అవుతుంది. 30% బ్యాటరీ అయితే డౌన్ అవుతుంది. వాళ్ళ అమ్మగారి ఫోటో వస్తుంది. మనోడేది ఏడుస్తాడు ఫ్యామిలీ ఫోటోని చూసి, మనోడేది ఏడుస్తాడు అనమాట. అమ్మా అని అంటాడు అంతే. ఇంకా ఎవడగాడు ఓవర్ యాక్టింగ్ రా బాబా. ఇంకా తెలుసుగా మన మహానటి శ్రీదేవినే మించిపోయిన మహానటి అయితే మన కొంపలో ఉందని చెప్పి, బిగ్ బాస్ కొంపలో ఉందని చెప్పేసి రీతు చౌదరి గారు ఇంకా యాక్ట్ చేస్తారు. పవన్ లేడు. పవన్ అంటే వాటేసేస్తుంది డైరెక్ట్గా మేడం గారు వెళ్ళి. అప్పుడే కరెక్ట్గా మనకి యుద్ధవీరుడు వస్తాడు. యుద్ధవీరుడు అంటే ఎవడో తెలుసుగా మనకి, మన డిమాండ్ పవన్ పట్టించుకుంటుంది. ఎందుకు ఓవర్ బిల్డప్? వెంటనే పవన్ కళ్యాణ్ పరిగెట్టుకొని వచ్చేసి ఈ కంట్లో ఒక దూది, డిమాండ్ పవన్ ఈ కంట్లో ఒక దూది. సూపర్ అయ్యా, సూపర్. నిజంగా ఏంటంటే నాకు సంజనా గల్రాని గారిని చూస్తే ఆవిడకి అనిపించింది నిజంగా ఎమోషనల్. ఎందుకంటే చిన్న బేబీస్ కదండి, మనం అర్థం చేసుకోవాలి. చిన్న బేబీస్ కదా, ఆ 5 ఇయర్స్ ఒక బేబీ, 6 ఇయర్స్ ఒక బేబీ అంట. ఆవిడ ఇంకా ఎమోషనల్ అయినా సరే ఒక అర్థం ఉందని చెప్పేసి నా ఫీలింగ్ అండి. అంటే మీలో అందరికీ లేదా అనేది కాదు, ఉంది, మీలో అందరికీ కూడా ఉంది. సో ఏంటంటే చిన్న పిల్లలు కాబట్టి ఆవిడ ఏడిసినా ఆవిడ వీడియో కాల్ చూసి మాట్లాడితే నాకు ఇంకా బెటర్ అని చెప్పేసి నా అయితే ఉద్దేశం. నెక్స్ట్ మీకు కూడా చెప్తాను చూడండి, శ్రీజ మారదు. దమ్ము శ్రీజ గారు మారదు. కన్నింగ్ 24 అవర్స్ కన్నింగ్ మైండ్. మీరు చూసుకున్నట్లయితే భరణి శంకర్ గారిని ఫస్ట్ వీక్లోనే ఏ పాయింట్ మీద నామినేట్ చేసింది మీ అందరికీ తెలిసిందే కదండి. స్టేజ్ మీద చిన్న బాక్స్ తీసుకొచ్చారు. ఆ బాక్స్ తీసుకొచ్చి మీకు స్టంట్ అయితే చేశారనమాట. ఆ గోల్డ్ చైన్ నుంచి బాక్స్లో ఏముందో చూపించండి అని చెప్పేసి నాగార్జున గారు అంటే నేను చూపించను, అయితే ఇంటికి వెళ్ళిపోతారా, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారా, చూపిస్తే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారా, లేదనుకుంటే ఇంటికి వెళ్ళిపోతారని చెప్పేసి నాగార్జున గారు అంటే నేను చూపించని చెప్పేసి మీరు ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మీరు వచ్చారు, చూపిస్తానని చెప్పారు. జస్ట్ ఆ చోయిని అయితే చూపించారు, మీరు అక్కడ స్టంట్ చేశారు. యువర్ ఫేక్, యువర్ చీటర్, యువర్ లాయర్ అని చెప్పేసి అయితే ఎలిమినేట్ బోర్డులోనైతే పేరైతే లిగించి పడేసింది దమ్ము శ్రీజ. ఇదే దమ్ము శ్రీజ ఇప్పుడు సుమన్ శెట్టికి చిన్న అవకాశం అయితే వస్తుంది అనమాట. ఈ రోజు వచ్చిన తర్వాత ఏంటంటే బ్యాటరీ పర్సంటేజ్ ఉండదు, 10% ఉంటుంది బ్యాటరీ పర్సంటేజ్. సో సుమన్కి అయితే ఒక ఆఫర్ అయితే ఇస్తారనమాట బిగ్ బాస్ అంకుల్. అంకులు ఏటేస్తారంటే మనకి మీకు 100% 40% కావాలనుకుంటే 40 కానీ 50 కానీ 60 కానీ బ్యాటరీ పర్సంటేజ్ కావాలనుకుంటే భరణి గారిని గోల్డ్ చైన్ జస్ట్ చూపించి చెప్పాలి కదా, చూపించమంటాడు అంతే.
లైవ్లోనైతే అదే చెప్తాడు బెదరు, చూపించాలి అంటాడు అంతే. ఓకేనా. బయటకైతే వస్తాడు భరణి శంకర్ గారిని మన చోటబ్బాయి మన ఈ అన్నీ అయితే అడుగుతాడు అనమాట సుమనన్నయ్య. ఏంటంటే భరణి గారు ఇప్పుడు స్టేజ్ మీద బాక్స్ తీసుకొచ్చారు కదా, ఆ బాక్సు ఇది జస్ట్ చూపించమన్నారండి ఫస్ట్ అయితే అంటాడు అనమాట. వెంటనే దమ్ము శ్రీజ ఈ ఆటకు సంచాలకత ఇదే, దమ్ము శ్రీజ దోలెక్కువ కదా దీనికి. బిగ్ బాస్ చూపిస్తే సరిపోద్దా, లేదనుకుంటే దాని వెనకాతల ఉన్నది కూడా చెప్పాలా అనేది అంటది. ఎందుకు దోల? అది అతను ఎమోషనల్ అని చెప్పేసి స్టార్టింగ్లోనే చెప్పాడు. ఎమోషనల్లో టచ్ చేయకూడదు ఎవడ కూడా. నా ఉద్దేశం ఎమోషనల్ ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు. ఏదైనా టచ్ చేసుకోగానే ఎమోషనల్ ఎప్పుడు టచ్ చేయకూడదు. అయితే ఎందుకు ఈ పాపకి సరే మళ్ళీ సుమనన్న అడుగుతుంది, సుమనన్న చూపిస్తే సరిపోద్దా లేదనుకుంటే చెప్పాలా అనేది. చెప్పాలి సుమనన్న అయితే అంటాడు. అంటే ఈవిడ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. ఓకే అని చెప్పేసి ఇద్దరికి ఆపర్చునిటీ రావాలి. సంజన గారు ఉంటారు, అలాగే మనకి సుమన్ శెట్టి గారు ఉంటారు. మీ ఇద్దరికి కూడా ఆపర్చునిటీ రావాలి. ఏది చెప్పినా సరే కొద్దిగా తక్కువలో తీసుకో సుమన్. అంటే 100% అయింది అనుకోండి, 100%లో 20%, 30% తీసుకో, మిగిలిందంతా కూడా ఆవిడకి ఇచ్చేసే సుమన్. ఆవిడ ఒకరితే పాప ఉన్నది కదా అదంటే ఓకే అన్నయ్య అని చెప్పేసి అంటే సుమన్ అన్నయ్య అంటే ఏంటంటే బాక్స్ తీసుకొస్తే, బాక్స్ తీసిన తర్వాత లాకెట్ ఉంటుంది. లాకెట్ ఇలా ఓపెన్ చేస్తే ఒక లవ్ సింబల్ గుర్తు అయితే ఉంటుంది అన్నమాట. గుర్తులు ఏముంటుంది తెలుసా? అమ్మ, గురువు. ఇది చెప్పాలంటే నేను ఇంకా భరణి గారు ఇంకా అందరి నుంచి చూస్తాను అనమాట. ఇతను ఏం చెప్తాడు రా బాబు అని దమ్ము సీరియస్ ముందుగా వచ్చేస్తాడు. ముందు సీట్లు కూర్చునిపోతాడు. అయితే ఇలా లాకెట్ ఓపెన్ చేస్తాడు. దీంట్లో ఏమీ లేదు, నా అమ్మ, నా జన్మనిచ్చిన అమ్మ, నా చదువు నేర్పించి గురువు, అంతే. ఈ రెండే నా బాగా ఎమోషనల్ కాబట్టి పెట్టులో పెట్టుకుని జాగ్రత్తగా దాచుకున్నాను అని అయితే అంటాడు అనమాట. ఫీజులు ఎగిరిపోతాయి అందరికీ. అమ్మ, గురువు అంతే. ఏదైనా కావచ్చండి, మనకి సెంటిమెంట్తో ఆడుకోకూడదు. దమ్ము శ్రీజ గారు మాత్రం ఎగ్జైట్మెంట్ అనమాట. చెప్తే బాగుంటుంది. దాంట్లో ఏముందో తెలుసుకోవాలి అర్జెంటుగా. ఎందుక ఓవర్ బిల్డప్? నాకైతే అసలు దమ్ము శ్రీజ నచ్చలా. ఉదయం నుంచి అప్డేట్స్ అయితే ఇంకో అప్డేట్ ఉందండి. గోంగూర చేయమంటూ చెప్తాడు ఎవరికి, మన మాస్ మ్యాన్ హరీష్ అని అన్నాడు కదా. మాస్ మ్యాన్ హరీష్ అన్నికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డిమాండ్ పవన్కి చెప్తారనమాట. కెప్టెన్ కదా మనోడు, మరి మా చిన్నమాయ్య. అయితే చిన్నమాయ్య అయితే చెప్తారనమాట. మనోడు వచ్చి మాస్ మ్యాన్ హరీష్ చెప్తాడు, ఈరోజు గోంగూర కావాలండి, తెలుసు కదా గోంగూర ఎలా చేయాలో, లేకపోతే నేను చెప్పాలా? అసలు వంట కుక్ అతను. వంటలన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడని చెప్పి స్పూన్లు ప్లేట్లు కూడా కొరుక్కొని నవిలేసుకుని బింగేస్తున్నారు. గోంగూర ఎలా చేయాలో చెప్తాను, మీరు వింటారా అంటే చెప్తాను సార్ అంటాడు. మీకు తెలియపోతే చెప్తాను సార్ అంటాడు. మాస్క్ మ్యాన్ హరీష్ అని ఇలా చూస్తాడు. చెప్పు నాకు తెలియదు చెప్పాను అయితే అంటాడు అనమాట. అప్పుడు గోంగూర కట్ చేసేసి ముక్కలుగా కట్ చేసేసి ఉల్లిపాయలు, టమాటీలు మగ్గించి దాంట్లో వేసి ఏదేదో చెప్తాడండి బాబు. ఉదయం నుంచి జరిగింది ఇదే ఫ్రెండ్స్. అందుకే వీడియో కూడా ఏం చేయలే. ఈ రోజు కానీ రేపు కానీ మనకి అగ్ని పరీక్ష షో నుంచి ముగ్గురైతే వస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే కదా, నాగప్రశాంత్, అలాగే మన దివ్యానికిత, అలాగే మనకి సయ్యద్ షాకిబ్ యూసఫ్ అలీ. షకీబ్ గారు అయితే ముగ్గురు గెట్టి ఒక టాస్క్ అయితే పెడతాడు. ఆ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో బిగ్ బాస్ కంప్లీట్ అయితే వెళ్ళిపోతారు అనమాట. అది అప్డేట్స్. ఇంకే అప్డేట్స్ లేదు, ఇంకా లైవ్ అయితే కంటిన్యూషన్ అయితే అవుతుంది. లేటెస్ట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియోకి ఇంతే, సమాప్తం. సభకు నమస్కారం, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి బిగులు. ఇంకా జస్ట్ 10,000కి 2,000 తేడా అంతే, ఇంకేం కాదు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.